అందరికీ నమస్కారం. శ్రీమతి రామానుజాయ నమః. నేను మీ గోపాలయ్యంగా 4వ తారీఖు ఫిబ్రవరి నెల 2024 నుంచి 10వ తారీఖు ఫిబ్రవరి నెల 2024 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలం ఎలా ఉందో తప్పకుండా తెలుసుకుందాం. ముఖ్యంగా మీరందరూ కూడా నా యొక్క ఈ ఛానల్ని thesimple.astrologer.com అనే దాన్ని సబ్స్క్రైబ్ చేయడం మీ ధర్మంగా భావిస్తారని ఆశిస్తూ, అలాగే జాతకం తెలుసుకోవాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు వాట్సాప్ చేయండి. మీ జాతకం రెడీ అవుతుంది. మీతో ఫోన్లో మాట్లాడతాను, పరిహారాలు చెప్తాను, జాతకాన్ని మీకు మెయిల్ కూడా చేస్తాను. దానికి గురుదక్షిణ ప్రత్యేకంగా ఉంటుంది. అలాగే ఈ వారం గ్రహస్థితులు ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ వారం అంటే 4వ తారీఖు ఫిబ్రవరి నుంచి 10వ తారీఖు ఫిబ్రవరి 2024 వరకు గ్రహస్థితులు చూసుకుంటే మేషరాశిలో గురు సంచారం, కన్యారాశిలో కేతు, అలాగే చంద్రుడు వృశ్చికం, ధనుసు, మకర, కుంభ రాశుల్లో ప్రయాణిస్తున్నాడు. అలాగే శుక్రుడు ధనుసు రాశిలో, కుజ, రవి, బుధ గ్రహాలు మకర రాశిలో, శని కుంభరాశిలో, రాహు మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ విధంగా సంచారాన్ని బట్టి 12 రాశులకు ఏ విధమైన ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం. కన్యా రాశి వాళ్ళందరికీ 4వ తారీఖు ఫిబ్రవరి నుంచి 10వ తారీఖు ఫిబ్రవరి వరకు ఈ వారమంతా కూడా బుధ గ్రహం యొక్క మార్పు అనేక శుభాలను కలిగిస్తుంది. మరి ఎలాగా అంటే 4వ స్థానంలో ఉన్న బుధుడు కాస్త పంచమంలోకి వెళ్ళిపోయాడు, మకర రాశిలో ఉన్నాడు. ఎంతో సంతోషంగా, ఆనందంగా మీ కోరికలను నెరవేరే వారంగా చెప్పాలి. మానసికంగా దృఢంగా ఉంటారు, అందరికీ సహాయం చేసే గుణంలో ఉంటారు. తెలివైన నిర్ణయాలతో ఈ వారం అంతా ముందుకు దూసుకువెళ్తారు. ముఖ్యంగా ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు, ఇంటర్వ్యూలు సక్సెస్ అవ్వడాలు అన్నీ కూడా బుధుడి యొక్క కన్యారాశి వాళ్ళకు ఎంతో బాగుంది. ముఖ్యంగా కుజగ్రహం యొక్క మార్పు అనేది జరిగింది కాబట్టి కుజుడు తృతీయాధిపతి, అలాగే అష్టమాధిపతి, ఆయన వెళ్ళి పంచమంలోకి ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల బంధువులతో, స్నేహితులతో విరోధాలకి అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో వాహనాలు నడిపేటప్పుడు కొంత ప్రమాదానికి జరిగే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి కన్యారాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ధనస్థానానికి ఇబ్బంది లేదు, కుటుంబంలో సంతోషం ఉంది, ఆదాయం బాగుంటుంది, పిల్లల చదువు బాగుంటుంది, విలువైన వస్తువులు, భూములు, వాహనాలు కొనడానికి అట్టే బాగాలేదు. సంతాన విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. చక్కటి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. శత్రువులు అణిగి ఉంటారు. పిల్లలకు విదేశాలకు వెళ్ళాలన్నా, దూరచదువు చదవాలన్నా కూడా మంచి పండితుని సంప్రదించి మీరు నిర్ణయం తీసుకోవడం మంచిది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు, ఇబ్బందులకి అవకాశం ఉంటుంది. అదృష్టంగానే చూసుకుంటే ఈ వారం అంతా అదృష్టం మీకు చాలా బాగా కలిసి వస్తుంది. తండ్రి సహకారంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. ముందుగానే చెప్పాను, ఉద్యోగస్తులకు మంచిది అని, వ్యాపారస్తులందరికీ కూడా మంచి లాభాలతో ఈ వారం అంతా ముందుకు దూసుకు వెళ్తారని చెప్పొచ్చు. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. మరి ఈ రాశి వాళ్ళు ఏం చేస్తే అన్ని సమస్యల నుంచి అధిగమిస్తారు అంటే కేవలం విష్ణు సహస్రనామం పారాయణము 1కి 2 సార్లు ప్రతిరోజు చేసుకోవటం మీకు ఎంతో మేలు కలిగిస్తుంది. కన్యా రాశి వాళ్ళందరికీ 4వ తారీఖు ఫిబ్రవరి నుంచి 10వ తారీఖు ఫిబ్రవరి వరకు ఈ వారమంతా కూడా